నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. వేమూరు నియోజకవర్గ బట్టిప్రోలు మండలం పల్లెకోన గ్రామానికి చెందిన పలువురు టీడీపీలో చేరారు. పల్లెకోన గ్రామం నుండి మాజీ సర్పంచ్ మండవ రామకోటేశ్వరరావు, రాచూరి గ్రామం నుండి కొల్లాటి కుమారస్వామి, జొన్న సురేష్, జొన్న శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పరిచయాలని నిశ్చయించుకొని వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీలో చేరిన వారికి మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వేమూరు మండలం జంపని గ్రామంలో మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు తనయులు డాక్టర్ నక్కా అఖిలేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వేమూరు మండలం జంపని గ్రామ తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలు ప్రచారం వివరించారు. ఈ కార్యక్రమంలో వేమూరు మండల జంపని గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, యువకులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెనాలి ప్రభుత్వ వైద్యశాల నందు ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా టీబీ నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రియదర్శిని ఫార్మసీ కాలేజీ సహకారంతో ఈ అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎంఓ మల్లికార్జునరావు చేతుల మీదుగా టీబీ అవగాహన కల్పిస్తూ రూపొందించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. డాక్టర్ పావని ప్రియాంక టీబీ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. టీబీ రాకుండా ఉండటానికి వచ్చిన వారు తీసుకోవాల్సిన మందుల గురించి డాక్టర్ వినీల్ తెలియపరిచారు. కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్పర్సన్ ముమ్మనేని భానుమతి, ప్రియదర్శిని కాలేజీ ఉపాధ్యాయురాలు లావణ్య, రెడ్ క్రాస్ కోశాధికారి నాళం శ్రీమన్నారాయణ మూర్తి, ప్రియదర్శిని కాలేజీ ఫార్మసీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్యశాలలోని రోగులకు బ్రెడ్స్ పంపిణీ చేశారు. తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్లో ట్యూబర్క్లోసిస్ అవేర్నెస్ ప్రోగ్రామ్, ఇంటర్నేషనల్ ట్యూబర్క్లోసిస్ డే అంటే టీబీ డే, వరల్డ్ టీబీ డేని పురస్కరించుకొని ఈ ప్రోగ్రామ్ జరపడం జరిగిందండి. దీనికి ప్రియదర్శిని కాలేజ్ స్టూడెంట్స్ ఎంతో ఉత్సాహంగా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ రన్ చేయడానికి వచ్చారు. అండ్ మన రెడ్ క్రాస్ భానుమతి గారు మరియు హ్యాపీ హాస్పిటల్ ఆధ్వర్యంలో మనం ఈ ప్రోగ్రామ్ రన్ చేయడం జరుగుతుందండి. ఈ ప్రోగ్రాంలో ముఖ్యంగా ట్యూబర్క్లోసిస్ పేషెంట్స్కి ముందు ఒక భరోసా, ఎస్ వీ కెన్ ఎండ్ ఇట్ అనే స్లోగన్తో ఇవాళ ఇంటర్నేషనల్ థీమ్ అనేది రిలీజ్ అయింది. అంటే ట్యూబర్క్లోసిస్ అంటే టీబీ పూర్తిగా అవాయిడ్ చేయొచ్చు. మన అందరం ఎడమ చేతి భుజం తాకి చూసుకుంటే బీసీజీ స్కార్ ఉంటుంది. స్కార్ ఉన్నది అంటే మనం వ్యాక్సినేటెడ్ అని మనకి టీబీ వచ్చే అవకాశం లేదు. మరొక విషయం ఏంటంటే ఇది గాలి ద్వారా స్ప్రెడ్ అవుతుంది. గాలి ద్వారా స్ప్రెడ్ అయ్యే ఆపటం చాలా కష్టం. మనం కోవిడ్లో చాలా బాధలు పడ్డాం. గాలి ద్వారా స్ప్రెడ్ అయ్యే ఇన్ఫెక్షన్స్ ఏదైనా కానీ చాలా ప్రమాదకరంగా ఉంటాయి. కాబట్టి టీబీని అవాయిడ్ చేయాలి అంటే ముందు జాగ్రత్తలు. ట్యూబర్క్లోసిస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మాస్కులు వేసుకోవాలి. మరియు ఆ పేషెంట్ కేర్ తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే టీబీకి మందులు వాడటం మొదలుపెట్టాక పూర్తి కోర్సు ఫినిష్ చేయాలి. మధ్యలో ఆపేయటం లాంటివి చేయకూడదు. పూర్తి కోర్సు ఒకసారి 6 నెలలు ఉంటుంది, ఒకసారి సంవత్సరం ఉంటుంది. కంప్లీట్ కోర్స్ వాడిన వాళ్ళకి పూర్తిగా ట్యూబర్క్లోసిస్ అనేది అవాయిడ్ చేయడం జరుగుతుంది. పుట్టిన పిల్లలు కానించి చనిపోయి ఎవరికైనా టీబీ రావచ్చు. తల ఎంటుకలు గోరు తప్ప ఏ భాగానికైనా వచ్చింది. ఎక్కువగా లంగ్స్కి వచ్చింది. లంగ్స్కి వచ్చింది ప్రమాదం. అది అంటే ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతూ ఉంది. లంగ్స్ కాకుండా ఇతర భాగాలు కూడా వచ్చింది. దాన్ని ఎక్స్ట్రా పల్మనరీ టీబీ అంటారు. లంగ్స్ వచ్చే టీబీని పల్మనరీ టీబీ అంటారు. మనకి టీబీ టెస్టు ఫ్రీగా టెస్ట్ చేస్తారు, ముందు ఫ్రీగానే ఇస్తారు. మన హాస్పిటల్లో జనరల్ ఫిజిషియన్ వినీల్ సార్ ఉన్నారు, శ్రీకాంత్ సార్ ఉన్నారు, చాలా రెఫర్ చేస్తుంటారు. కొన్ని ఎక్స్రే పాజిటివ్ కూడా వస్తుంటాయి. పీరియడిక్ కేసులు కూడా మన దగ్గర వాడటంలో ఉన్నారు. వాళ్ళు కూడా టీబీ ముందు ఇస్తూ ఉన్నాం. కాబట్టి మీ కాలేజీలో కానీ లేదా మీకు తెలిసిన ఎవరికైనా టీబీ సెంటర్స్ ఉంటాయి. 2 వారాల నుంచి దగ్గు రావటం, 2 వారాల నుంచి జ్వరం రావటం, దగ్గినప్పుడు కళ్ళు రక్తచారం కనపడటం, బరువు తగ్గిపోవడం, ఆకలి లేకపోవడం, ఎక్స్రే తీసిన ఎక్స్రే మార్పు రావటం, ఈ 5 లక్షణాలు ఏ టీబీ ఉందో అనుమానిస్తాం. దాని టీబీ సంబంధించి టెస్ట్ అడ్వాన్స్గా సిబిఆర్ మిషన్ ఉంది. గతంలో మైక్రోస్కోప్ చేసేవాళ్ళు. దానికంటే అడ్వాన్స్డ్ మిషన్ సిబిఆర్ మిషన్ ఉంది. ఇప్పుడు మిషన్ కూడా మన హాస్పిటల్లో ఉంది. కాబట్టి ఫ్రీగా టెస్ట్ చేస్తారు, ముందుగా ఫ్రీగానే ఇస్తారు. ప్రత్యేక రీతిగా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు టీబీ పేషెంట్కి ప్రతి నెల 5 రూపీస్ వాళ్ళ అకౌంట్లో డీబీటీ రూపంలో అకౌంట్లో కూడా అమౌంట్ వేస్తారు. జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహరం పట్టణ 5వ వార్డులో పర్యటించారు. టీడీపీ జనసేన మహిళా నాయకులతో కలిసి ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. టీడీపీ జనసేన ప్రవేశపెట్టిన ఉమ్మడి మేనిఫెస్టోని ప్రజలకు వివరించారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా ఉన్న నాదెండ్ల మనోహర్ని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నాదెండ్ల మనోహర్ గారి సతీమణి మనోహరం మేడం గారు, జయలక్ష్మి మేడం గారు నందులపేటలోని కృష్ణా రెసిడెన్సీకి రావడం జరిగింది. ఈ ప్రచారంలో భాగంగా మా అపార్ట్మెంట్ వాసులందరితోటి ఓట్ల గురించి ప్రస్తావించి జరగబోయే రోజుల్లో జరిగే అభివృద్ధి గురించి మాట్లాడారు. దీనిలో భాగంగా పల్లెటూరుల నుంచి, పల్లెల నుంచి, మన అర్బన్ ఏరియా నుంచి అందరూ జన సైనికులు, నాయకులు రావడం జరిగింది. అందరూ చాలా ఇష్టంగా స్వాగతించారు. ఎన్నికల భాగంలో జనసేన నాయకులు మనోహర్ గారు వచ్చి మాకు ఆహ్వానించాము. వాళ్ళు వచ్చి ఓటు హక్కును అడిగారు. మేము శుభ్రం ఈసారి జనసేనకే మా ఓటు వేస్తామని వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఎస్ఎస్సి రెగ్యులర్ ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షలను పగడ్బందీగా నిర్వహిస్తున్నట్లు జిల్లా అబ్జర్వర్ పార్వతి తెలిపారు. తెనాలిలో జరుగుతున్న ఎస్ఎస్సి రెగ్యులర్ ఓపెన్ స్కూల్ సొసైటీ మరియు ఇంటర్ పరీక్షా కేంద్రాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరీక్షలు సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లను చేసినట్లు చెప్పారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్ నిషేధించడం జరిగిందని తెలిపారు. మరో 2 రోజుల్లో పబ్లిక్ పరీక్షలు ముగుస్తాయని, జిల్లా వ్యాప్తంగా పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గుంటూరు జిల్లాలో ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ రెగ్యులర్గా, అదేవిధంగా ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా కండక్ట్ చేసే ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ చాలా పగడ్బందీగా నిర్వహిస్తున్నాం. ప్రతి సెంటర్లో కూడా 2 సిట్టింగ్ స్క్వాడ్ని పెట్టడం జరిగింది. అలాగే పిల్లలందరికీ కూడా అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశాము. ఫ్యాన్స్, వెంటిలేషను, లైటింగ్, వాటర్, శానిటేషన్ అన్ని ఫెసిలిటీస్తో ఎగ్జామినేషన్స్ చాలా పగడ్బందీగా నిర్వహిస్తూ పిల్లలందరికీ కూడా మంచి అట్మాస్ఫియర్లో పరీక్షలు రాసుకునేందుకు అవకాశం కల్పించడం జరిగింది. ఇప్పటి వరకు జరిగినటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా చాలా ప్రశాంతంగా జరిగినాయి. ఇక మనకి సైన్స్ పేపర్ ఒకటి ఉంది, అలాగే సోషల్ స్టడీస్ మేజర్ ఎగ్జామినేషన్స్ ఇంకా 2 ఉన్నాయి, మైనర్ ఎగ్జామినేషన్స్ ఇంకా 2 ఉన్నాయి. ఈ ఎగ్జామినేషన్స్తో ఈ సంవత్సరానికి సంబంధించి పబ్లిక్ ఎగ్జామ్స్ అన్నీ కూడా అయిపోయినట్లే. ఈ ఎగ్జామినేషన్కి సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్స్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, ఇన్విజిలేటర్స్, అలాగే సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్ అందరూ కూడా చాలా చక్కగా వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తిస్తూ ఉన్నారు. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ పాఠశాలలో మేనేజింగ్ డైరెక్టర్ దాసరి మురళీకాంత్ పర్యవేక్షణలో బాలబాలికలు నమూనా పార్లమెంట్ను ప్రదర్శించి అందరినీ అబ్బురపరిచారు. బాలబాలికలు చక్కగా ముస్తాబై పార్లమెంటు సభ్యుల వల్లే తయారై వచ్చారు. నెహ్రూ నికేతన్ వేదికపై ప్రత్యేకంగా పార్లమెంటు నమూనా వేదికను ఏర్పాటు చేశారు. స్పీకర్గా దాసరి సరిష్మా, సిహెచ్ఎన్వి పునీత్, ప్రధానమంత్రిగా మాన్విత లక్ష్మి, హర్ణి, దీప్తి, స్పీకర్ అంతరంగిక కార్యదర్శులుగా నిఖిత, హోంశాఖ మాత్యులుగా, కుశల్ సాంఘిక శాఖ మాత్యులుగా, సుమయ్య సాదిక్ ఆరోగ్య శాఖ మాత్యులుగా, లిహితాదేవి నీటిపారుదల శాఖ మాత్యులుగా, ఇలా పలు పాత్రలో విద్యార్థులు కనిపించి ప్రశంసలు అందుకున్నారు. 370 ఆర్టికల్, జీఎస్టీ, 2G స్పెక్ట్రమ్, దేశ సరిహద్దుల్లో సమస్యలు, జలవనరులు ఇత్యాది అనేక అంశాలపై వాడిగా వేడిగా చర్చించి బిల్లుల ప్రతిపాదన, ఆమోదంతో పాటు ప్రశ్నోత్తర కార్యక్రమం జరిపి పార్లమెంటు సమావేశాలు, హోరెత్తిన ప్రతిపక్షాల నినాదాలతో పాటు గోల చేసిన సభ్యులను మార్షల్స్ కళ్ళ ఎదుట సాక్షాత్కరింపచేసి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ మాట్లాడుతూ పిల్లలకు లోక్సభ, రాజ్యసభ ఇత్యాది విషయాలను కళ్లకు కట్టినట్లు చూపాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, బాలబాలికలు పాల్గొన్నారు. ఈరోజు మన నెహ్రూ నికేతన్ ఇన్స్టిట్యూషన్స్లో మాక్ పార్లమెంట్ సెషన్ అనేది మన 5th క్లాస్ స్టూడెంట్స్ చేత నిర్వహించబడింది. సో ద హోల్ కాన్సెప్ట్ ఈజ్ టుడే ద స్టూడెంట్స్ హ్యాస్ టు అండర్స్టాండ్ ద కంప్లీట్ పొలిటికల్ సిస్టమ్. మన అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉంటుంది, వాట్ ఆర్ ద హైరార్కీస్, వాట్ ఈజ్ అప్పర్ హౌస్, వాట్ ఈజ్ లోయర్ హౌస్, పార్లమెంట్స్ వాళ్ళ రోల్స్ ఏంటి, అలాగే మినిస్టర్స్, ఇవన్నీ కూడా ఏంటంటే దే ఆర్ రీడింగ్ ఇట్ ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్స్. బట్ వాట్ వీ ట్రై టుడే ఈజ్ ఇన్స్టెడ్ ఆఫ్ రీడింగ్ దెమ్, జస్ట్ రీడింగ్ కాకుండా వాళ్ళనే మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్గా, ఒకరిని స్పీకర్గా ఇలాగ వాళ్ళకి రోల్స్ ఇచ్చి when they ask you to participate as if they are the members of the parliament. సో ఈ సెషన్లో వాళ్ళు గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన వేరే వెల్ఫేర్ స్కీమ్స్ కానివ్వండి, అలాగే స్టూడెంట్స్కి కావాల్సిన వెల్ఫేర్ స్కీమ్స్ కానివ్వండి, వీటి గురించి కూడా మన స్టూడెంట్స్ మాట్లాడటం డెఫినెట్లీ ఇట్స్ అన్ అప్రిషియబుల్ థింగ్. Being elected as the member of lower house of the parliament, do swear in the name of God, that I bear true faith. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.